హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఇది బ్రహ్మాండం నుంచి వచ్చిన అద్భుతమైన సందేశం. ఇది కేవలం దేవుడు నీ కోసం పంపిన ఒక సందేశం. ఇప్పుడు వింటున్న ఈ స్వరం నీ జీవితంలో లోతైన చీకటి మరియు గందరగోళం మధ్య ఒక దీపంలా వచ్చిందని అనుకోండి. మీరు మీ హృదయంలో దాచిన ప్రతి ప్రశ్నకు, ప్రతి బాధకు సమాధానంతో ఇది మీకు ఆ విశ్వం గుర్తు చేసే క్షణం. మీ ఆత్మ కేవలం మీకోసం మాత్రమే కాదు, మొత్తం ఈ బ్రహ్మాండం కోసం కూడా ఒక అమూల్యమైన సంపద ఇది. కేవలం యాదృచ్ఛికమని మాత్రం అనుకోకండి, ఎందుకంటే యూనివర్స్ ఎవరినైనా ఎప్పుడైనా కూడా ఎంచుకోవచ్చు. జీవితంలో ఆ శక్తి మరియు పరివర్తన వస్తుంది. అది కేవలం దైవీక యోజన ద్వారా మాత్రమే సాధ్యం. ఈ జీవితం ఎదురైన కష్టాలు, సమయాలు, వైఫల్యాలు, ఒంటరితనం అనేవి మీలోని దైవత్వాన్ని బయటపెట్టడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. భూమిపై చీకటి మేఘాలు సూర్యుడి వెచ్చదనాన్ని కప్పివేసినట్లు, అదేవిధంగా దేవుడు కృప ప్రతి అడ్డంకికి మధ్య పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కృప మీ జీవితానికి కొత్త ఒక అధ్యాయం రాబోతుంది. బహుశా ఇప్పటి వరకు మీరు గ్రహించి ఉండకపోవచ్చు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ ఆత్మలోని సంఘర్షణను అర్థం చేసుకోలేదని. మీరు చాలా ఏడ్చుండొచ్చు, నిశ్శబ్దంగా మీ కన్యలను మింగారు, మీ హృదయం లోతైన మూలల్లో మీ శక్తిని అనుభవించారు. కానీ ఇప్పుడు బ్రహ్మాండం మీకు చూపిస్తుంది, మీ ప్రార్థనలు, మీ ప్రతి ఆర్తనార్థం, మీ ప్రతి నిశ్శబ్దం వినబడిందని. ఆ సమాధానాలు ఇచ్చే సమయం వచ్చింది. ఆ సమయం మీరు దేవుడి యోజనపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన ప్రతి అడుగులో మీతో ఉంటారు. భగవంతుడు మీరు అనుభవించినా లేకపోయినా ఆయన మార్గదర్శనం ఇంకా కృప ప్రతి చోట ఉంటాయి. ఇది మీలోని శక్తులు మేల్కొనే సమయం. మీరు మీలోని దైవత్వాన్ని గుర్తించే సమయం. మీ ఆత్మ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే సమయం. ఇది మీ జీవితంలో మార్పు ఆరంభమయ్యే క్షణం. ఇది కేవలం సంకేతం కాదు, ఇది దైవీక ఆహ్వానం. మీలోని శక్తిని తిరిగి తెచ్చి సమీకరించడానికి, మీ హృదయాన్ని తెరవటానికి, మీ జీవితాన్ని ఆ దిశను మలచటానికి, దానికి మీరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. మీ ప్రయాణం ఇకపై కేవలం మీ సంఘర్షణ కథగా మారబోతుంది. ఈ విశ్వం మరియు దేవుడి కృప మీ యొక్క స్పష్టమైన అనుభవంగా మారబోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రమా? మీరు పూర్తి శ్రద్ధతో, నిజాయితీతో ప్రార్థన చేసినప్పుడు మీలో ఒక వింతైన శాంతి వ్యాపిస్తుందని. ఆ శాంతి దేవుడి ఉనికి, అలాగే ఆయన యొక్క సాక్ష్యం, బ్రహ్మాండం మీకు సమాధానం ఇవ్వడానికి సంకేతం ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆ మాధ్యమాలు అనూహ్యంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి రూపంలో, కొన్నిసార్లు ఒక సంఘటన రూపంలో, మరికొన్నిసార్లు ఇప్పుడు వినే ఒక స్వరం రూపంలో, ఏ సందేశం రూపంలో అయినా సరే. ఈ వీడియో ఆ దైవీక సంకేతం యొక్క ఒక రూపం. ఇది మీకు చెప్పడానికే వచ్చిందనుకోండి. ఇప్పుడు మీ శక్తిని గురించి గుర్తించే సమయం వచ్చింది. మీ కళను జీవించే సమయం వచ్చింది. మీ ప్రతి కోరిక, ఆకాంక్ష, ప్రతి కళ దేవుని దృష్టిలో స్పష్టంగా ఉంది. ఆ దృష్టి ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతుంది. మీలోని భయం, వైఫల్యం, భ్రమ ఏదైనా ఉంది, అది నెమ్మదిగా తొలగిపోతుంది. రాత్రి లోతు సూర్యుడు మొదటి కిరణంతో కరిగిపోయేటట్లు ఇప్పుడు మీరు చూస్తారు. మిమ్మల్ని ఆపిన వ్యక్తులు, పరిస్థితులు, పరిమితులు నెమ్మదిగా మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఒక విలువైన నిధి మీద పాత పొరలు తొలగించబడినట్లు ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు, మీ లోపల కూడా అనుభవిస్తుంది. గతంలో మీరు చిన్న చిన్న విషయాలకు కోప్పడేవారు. ఇప్పుడు అదే పరిస్థితి మీకు కేవలం అనుభవాన్ని, పాఠాన్ని ఇస్తుంది. గతంలో మీరు ఇతరులతో తులనాత్మకంగా చూశారు. ఇప్పుడు మీరు కేవలం మీ ప్రయాణంపై దృష్టి పెడతారు. గతంలో అవకాశాలు మీ చేతుల నుండి జారిపోయేవి, కానీ ఇప్పుడు అవి అనాయాసనంగా మీ వద్దకు వస్తాయి. ఇదంతా కూడా విశ్వం యొక్క సూక్ష్మమైన, ఖచ్చితమైన క్రియ. ఒక విత్తనం భూమిలో నాటితే అది కొన్ని రోజులకి భారీ వృక్షంగా మారుతుంది. అది సూర్యుడిని ఆకర్షణ, అలాగే గాలి, వెలుతురు, నీరు అన్నీ అందే కదా. అలాగే ఇదంతా కూడా బ్రహ్మాండం నీకు సిద్ధం చేయటానికి జరుగుతుంది. ఇది మీ సమయం ఇప్పుడు వచ్చేసిందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీలోని శక్తిని, ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని, దేవుడు కృపను అనుభవిస్తారు. కొన్నిసార్లు మీరు గమనించి ఉండొచ్చు, అకస్మాత్తుగా కొంతమంది పాత వ్యక్తులు దూరం అవుతారు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించినవి ఇప్పుడు సామాజికంగా, సాభ్యంగా అనిపిస్తాయి, చాలా సులభంగా అనిపిస్తాయి.
ఈ క్రమంలో మీకు ఎప్పటికప్పుడు ఏంజెల్ నెంబర్లు, సంకేతాలు, చిన్న చిన్న అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు 111 అలాగే 333 ఇవి మీ జీవితం ఇప్పుడు దైవీక మార్గంలో ఉందని చెప్పడానికి వస్తాయి. మీ హృదయం సిద్ధంగా ఉంది. మీ ఆత్మ మేల్కొని ఉంది. ఇప్పుడు అవకాశాలు మీ తలుపు తట్టే సమయం. మీరు కోరుకున్న ఆ ఉద్యోగం, ఆ సంబంధం, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మీ వైపు వస్తాయి. ఇదంతా కేవలం మీరు మీలోని సత్యాన్ని, ఓర్పుని, విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు ఇది దేవుడు మీకు ఇచ్చిన శక్తి. ఇప్పుడు మీరు చూస్తారు, మీ జీవితంలోకి చీకటి రోజులు నెమ్మదిగా వెనక్కి వెళ్తాయి. మీ మొత్త ప్రయాణం మీకు మరియు మీ చుట్టూ ఉన్న వారికి ప్రేరణగా మారుతుంది. మీలోని శక్తి ఇప్పుడు ఎంత శుద్ధమైనదో, బలమైనదో ఏ అడ్డంకి ఆపలేదు. దేవుడు ఇంకా ఈ విశ్వం ఎల్లప్పుడూ మీ ప్రతి అడుగుకు మార్గదర్శకమవుతాయి. మీ ఆత్మ యొక్క శుద్ధిత, మీ కర్మల యొక్క మంచితనం ఇప్పుడు మీ మార్గం తెరిచాయి. ఇప్పుడు ఆ దైవిక యోజన అనుసరించే సమయం. మీ ప్రార్థన, కోరిక, కలలను వాస్తవం చేసే సమయం. ఇది కేవలం మార్పు కాదు, మీ జీవితంలో కొత్త యుగం. మీ ఆత్మ ఇప్పుడు మేల్కొని ఉంది. మీ దైవత్వం ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. మీ ప్రయాణం ఇప్పుడు కేవలం మీకోసం కాదు, బ్రహ్మాండం మరియు మీ దేవుడు మీ కృప యొక్క పూర్తి సాక్ష్యం కోసం మారింది. మీకు లభిస్తున్న సంకేతాలు, అద్భుతాలు, అవకాశాలు, ఆశీర్వాదాలు కేవలం ఆరంభమే. ఇక ముందు మీరు కలలో ఊహించనివి జరగబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అన్ని తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. మీ ప్రయత్నాల ప్రతి విత్తనం ఫలిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలడు. మీరు గ్రహిస్తారా ఆ విషయాన్ని? ఆయన మార్గదర్శనమైన కృప, బ్రహ్మాండం యొక్క శక్తి మీతో ఉంటాయి. మీ హృదయం తెరిచి ఉంది. మీ ఆత్మ మేలుకొని ఉంది. ఇప్పుడు భగవంతుని అనుగ్రహం మీకుంది. జీవితాన్ని జీవించటానికి మీరు ఉన్నారు. ఈ క్షణంలో దైవిత్వాన్ని అలాగే బ్రహ్మాండం యొక్క కృపను పూర్తిగా మీరు అనుభవిస్తారు, తెలుసుకుంటారు కూడా. అలా తెలుసుకున్న మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం అనేది చేసినప్పుడు అందులో విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఏదో ఒక దివ్యశక్తి మీ జీవితంలోకి ప్రవేశించనుంది. అది ఎలాంటి శక్తి అంటే మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్కల మీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తూ ఉంటుంది. ఆ అద్భుతాలను అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ చింతలు, భ్రమలు, ఒంటరితనం ఇప్పుడు వెనక్కి వెళతాయి. ఎందుకంటే తదుపరి క్షణంలో, తదుపరి రోజుల్లో బ్రహ్మాండం మీ జీవితంలో ఆ మార్పును తీసుకొస్తుంది. అది మీ ఆత్మకు శాంతికి, సంతృప్తిని, విజయాన్ని అనుభవింపజేస్తుంది. ఇది అన్ని తలుపులు మీకోసం స్వయంగా తెరుచుకునే సమయం. అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు మీ ముందుకొస్తాయి. అవి అవగతం సాధ్యం అనిపించినవి మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు మొత్తం ప్రయాణం కేవలం దేవుడు కృప మరియు బ్రహ్మాండం యొక్క సూక్ష్మమైన యోజనలో భాగమని తెలుస్తుంది. ఇది మీ ఆత్మ పూర్తిగా మేల్కొనే సమయం. మీ శక్తి ప్రత్యక్షమవుతుంది. మీ జీవితం దైవత్వం, విజయం, ఆనందం నిండిపోతుంది. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరని, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నారని, ఈ విశ్వం ఎల్లప్పుడూ మీకు మార్గదర్శకంగా ఉందని మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీకోసం ఊహించని అన్నీ సాధ్యమవుతాయి. మీ ప్రయాణం ఇప్పుడు పరిపూర్ణత వైపు సాగుతుంది. మీ ఆత్మ యొక్క శుద్ధత, బ్రహ్మాండం యొక్క కృప మీ జీవితాన్ని అనంత సాధ్యాలకు నింపుతాయి. ఇది మీ శక్తి, మీ ఓర్పు, మీ విశ్వాసం మిమ్మల్ని ఈ దైవిక మార్గంలో నిలబెట్టిన క్షణం. ఇప్పుడు మీరు బ్రహ్మాండం మరియు దేవుడి యొక్క మీకోసం రాసిన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కలలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. మీ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. మీ ఆత్మ యొక్క ప్రతి మూల దేవుడి కృపతో ప్రకాశిస్తుంది. ఇది మీ ప్రయాణం పరిపూర్ణత వైపు సాగుతున్న సమయం అని తెలుసుకోండి. మీ జీవితంలో మీరు కలల్లో ఊహించని అద్భుతమైన, అస్థిరత్వమైన ప్రవర్తన రాబోతుంది. అన్నీ మీకు అందుతాయి. అది డబ్బు, సంతోషం అన్నీ కూడా అందుతాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అన్నీ మీకు అంది మీ జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వం పంపిన ఈ సంకేతం మీరు ఇప్పుడు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే. ఖచ్చితంగా ఈ విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది కాబట్టే, విశ్వం మీ వైపు ఇప్పుడు సరైన అనుకూల కాలం చూపింది కాబట్టే ఇప్పుడు ఈ వీడియో మీరు వినగలుగుతున్నారు. కాబట్టి విశ్వానికి కృతజ్ఞతాభావంతో ఉందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. అన్నీ నాకు ఇచ్చినందుకు, ఇవ్వబోతున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ విశ్వమా. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.